కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం హత్య చేసినటువంటి కేసులో లోకల్ పోలీసులు ఎవరినైతే కాపాడాలనుకున్నారో, మమతా బెనర్జీ ప్రభుత్వం ఎవరినైతే కాపాడాలనుకున్నారో, విద్యార్థులు ఉద్యమానికి భయపడి రాజీనామా చేస్తే చేసిన రాజీనామా ఆమోదించకుండా వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి మమతా బెనర్జీకి సన్నిహితుడైనటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్ని స్థానిక కోర్టు 3 రోజులు సిబిఐ కస్టడీకి అప్పగించింది. కేసులో వాళ్ళది కీలక పాత్ర, అందుకే వాళ్ళని కలిపి ప్రశ్నించేందుకు 3 రోజులు అనుమతి సంపాదించామని సిబిఐ ప్రకటించింది. ఆసుపత్రిలో ఆర్థిక అక్రమాల కేసులో ఇప్పటికే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ఘోష్ని హత్యాచార కేసులో కూడా కస్టడీలోకి తీసుకోవాలని సిబిఐ భావించింది. పోలీసు అధికారిగా ఉంటూ మండల్ సాక్ష్యాధారాల ధ్వంసాన్ని ప్రయత్నించారని సిబిఐ ఆరోపణ. ఆర్జికర్ ఆసుపత్రి తాలా పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఆగస్టు 9 ఉదంతం వెలుగులోకి రాగానే ఘోష్ తొలుత ఆ పిఎస్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ మండల్తో ఫోన్లో సంప్రదింపులకు దిగారు. హత్య విషయం మండలకు ఉదయం 10 గంటలకే తెలిసిన తాపిక రాత్రి 11 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. ఈ ఆలస్యం వెనక మండల్ ఘోష్ హస్తం ఉంది. కిరాతక ఘటనను చిన్నదిగా చిత్రించే ప్రయత్నం చేశారు. హేమైన నేరాన్ని కప్పిచ్చే ప్రయత్నాలు జరిగినాయి. అందుకే చివరికి పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకోవాల్సి వచ్చిందని సిబిఐ చెప్పింది. అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు రాయ్తో సహా ఇప్పటిదాకా 3 అరెస్ట్ చేసింది సిబిఐ.